Madam, speak up to 1 minute. I'm Dr. Dayakar Rao, heading the NutriHub, which is the commercial facade of Indian Institute of Millet Research. అది ఐసిఆర్ ఆధ్వర్యంలో స్థాపించబడింది చిరుధాన్యాల సంస్థగా ఈ దినాల్లో శ్రీ అన్న సంస్థగా మారింది. అయితే ఈరోజు కార్యక్రమం మరి సిబిసి వారు నిర్వర్తించడం ఎంతో ఆనందదాయకం. ప్రత్యేకంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్ని ఉద్దేశించి వారి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయబడింది. స్కూటీ ఉమెన్స్ కాలేజ్ ఈజ్ అ ఐడియల్ ప్లేస్ నేను అనుకుంటాను. అందులో ఎన్ఐఎన్ కూడా జాయింట్లీ ఆర్గనైజ్ చేశారు. సో ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా వచ్చి ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది చాలా ఇంపాక్ట్ చేయబోతుంది. ఎందుకంటే చిరుధాన్యాలు మరి న్యూట్రిషన్ అనేది రెండు విడదీయని బంధం. చిరుధాన్యాల్లో సమృద్ధిగా మరి ఏవైతే పోషకాహారం అని అంటామో దాంట్లో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ కానీ దాంట్లో ఉండే మరి డైటరీ ఫైబర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ బి వైటమిన్ కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా కలిగి ఉండడం వల్ల ఇది సంపూర్ణ న్యూట్రిషన్ అని చెప్పబడుతుంది. అందుకని దీన్ని సూపర్ ఫుడ్స్ కూడా నాకు ఈ సమయంలో ఈ అడల్ట్స్ అండ్ గర్ల్స్కి వారి ఫస్ట్ వాళ్ళ కన్సెప్షన్ ముందు వాళ్ళని రెడీ చేయాలి. దేశానికి భవిష్యత్తుగా పిల్లల్ని కానీ వారిని మంచి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలంటే వారికి సరైన పోషకాహారం చాలా చాలా ముఖ్యం. ఈ సమయంలో ఈ పోషణ్ మాహ్ లేకపోతే న్యూట్రిషన్ వీక్ అని ఏదైతే ఆధ్వర్యం న్యూట్రిషన్ మంత్ అని అంటున్నారు సెప్టెంబర్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్లో ఈ యొక్క సమయంలో మనము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనేకులకి అడ్వకేసీ అవగాహన కల్పించడం చాలా చాలా ముఖ్యమని నా యొక్క ఉద్దేశంలో ఉందండి. దీంట్లో ఈ న్యూట్రిషన్ని మిల్లెట్స్తో అనుసంధానం చేసి ప్రజల్లోకి వెలుగులోకి తీసుకుని వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా బాగా దాని పరిగణనలోకి వచ్చింది యావత్ భారతదేశంలో బయట దేశాల్లో కూడా. ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే మనం ఎక్కువ వరి అంటే మెయిన్లీ ప్యాడీ అంటే రైస్ ఎక్కువ తినడం వల్ల మనకి డయాబెటీస్ మిగతా లైఫ్ స్టైల్ డిసీజెస్ కలిగి ఉండడం వల్ల పిల్లలకి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం అనేది ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఇది న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చెప్తుంది. నా ఒక నినాదం ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 270 గ్రాముల సీరియల్స్ కన్జంప్షన్లో మీరు కనీసం 90 గ్రాముల మిల్లెట్స్ రూపంలో దాన్ని ప్రజలకి ప్రతిరోజు అందిస్తే వారి ఆరోగ్యం ఎంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి చిరుధాన్యాల్ని ఈట్ మిల్లెట్స్ అండ్ స్టే హెల్దీ అని నేను ఈ యొక్క నినాదంతో ముగిస్తాను.